కుప్పం టీడీపీ వర్గం మీద సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ ముఖ్య నేతలపై సీఎం చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ పనితీరు మీద ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారంటూ చెప్పారు. కుప్పం టీడీపీలో ప్రక్షాళన చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కుప్పం టీడీపీ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ తప్పుకున్నారు. కొంతకాలంగా కుప్పంలో ఆధిపత్య పోరు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుప్పంలోని సీనియర్ నేతలు వర్సెస్ ఎమ్మెల్సీ శ్రీకాంత్గా అక్కడి పరిస్థితి మారిపోయిందని, కుప్పం తన నియోజకవర్గం అని అన్నీ నేనే చూసుకుంటా అంటూ నేతలపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారట. ఈ ప్రక్షాళనపై టీడీపీ నేతలతో సుదీర్ఘంగా సీఎం చర్చించినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ వర్గపోరు లోపల అంతర్గతంగా జరుగుతున్నటువంటి గొడవల విషయంలో ఆయన వారిని హెచ్చరించారని, అయినప్పటికీ కూడా వాళ్ళు మారకపోవడంతో ఇక చాలా సీరియస్గా వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, అతి త్వరలో కుప్పంలో పూర్తిగా ప్రక్షాళన జరగబోతోందా? అసలు ఈ గొడవలు ఏంటి? కళ్యాణ్, బేసిక్ గా కుప్పం సంబంధించిన నేతల వ్యవహారం గడిచిన 2 సంవత్సరాలుగా కొంత సీరియస్ గా ఉన్న పరిస్థితి అయితే మనం చూసాం. అధికారంలో రాక ముందు నుంచి కూడా ఎవరైతే ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఉన్నాడో ఆయన ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత యువత విభాగంలో నుంచి గెలిచిన తర్వాత ఆయనకి పూర్తిగా కూడా కుప్పం బాధ్యతలు చెప్పారు. కుప్పం బాధ్యతలు మొత్తం కూడా తన బిడ్డ మీద వేసుకుంటూ వచ్చిన పరిస్థితి. గెలిచిన తర్వాత పరిస్థితులు కొంత మారిన చంద్రబాబు సీఎం అయిన తర్వాత అప్పటికి భువనేశ్వరి గారు ఎప్పటికప్పుడు కుప్పం సంబంధించిన ఆహారాల్లో ఆమె అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ నాయకులతో చర్చిస్తూ ఉంటారు. ప్రధానంగా శ్రీకాంత్ చర్చించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తుంటుంది. అయితే అక్కడ ఉన్న కొంత సీనియర్ నేతల వ్యవహార శైలి కొంత శ్రీకాంత్ కి ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. అంటే చాలా కాలంగా సీనియర్లు కొంత శ్రీకాంత్ దేశం చెప్పడం లేదు, శ్రీకాంత్ దూకుడుగా వెళ్తున్నాడనే కంప్లైంట్స్ ఇవ్వడం, ఇవన్నీ కొంత కొంత శ్రీకాంత్ మనస్పతాలు చేసింది. దీంతో ఇటీవల కాలంలో 2 నెలల ముందు కూడా శ్రీకాంత్ నేరుగా పరిస్థితి ఇట్లా ఉంది అని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఇప్పుడు మేము ఆదేశం నుంచి ఇప్పుడు దాకా రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కుప్పం టీడీపీలో అతి త్వరలో ప్రక్షాళన జరగబోతున్నట్లుగా కనపడుతుంది. చంద్రబాబు ఇప్పటికే వారందరినీ పిలిచి క్లాస్ పీకారు. ఎన్నిసార్లు చెప్పినా మీరు వినడం లేదు, ఇక నేనే చూసుకుంటాను, మొత్తం వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను, ఇది నా నియోజకవర్గం, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే కుదరదు అంటూ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.